హాయ్ అండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా తూర్పు గోదావరి సైడ్ ఎలాగ దోసకాయ పచ్చడి చేస్తారో ఒకసారి చూపిస్తాను, చూసియండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఇంతకుముందు అక్కడ ఫంక్షన్లో తిన్నాను. ఇంకా మా చెల్లి అక్కడే ఉన్నాను కనుక మా చెల్లి కూడా చేయమంటే చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి అయితే దోసకాయ కొద్ది కాయలు అటువి తీసుకొని బాగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 4-5 టమాటీలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వేసి పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటీలు కూడా వేసి టమాటీలు మగ్గాలంటే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5-6 మినిట్స్ అయితే చక్కగా మగ్గిపోతుంది. టమాటీలు పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయినంత వరకు అయితే మనము కలుపుతూ అప్పుడప్పుడు మధ్య మధ్యన కలుపుతూ మగ్గించుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అయితే చక్కగా మగ్గిపోవాలండి. చూసారు కదా. ఇంకా ఈ మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి. అంటే ముందుగా తాలింపులు జీలకర్ర కొందరు వేస్తారు కానీ అప్పుడు వేయకూడదు. ఇదే దీని స్పెషల్. ఈ టైంలోనైతే జీలకర్ర అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఒక 40% అయితే వేసుకోవాలి. మిగతా 60% పక్కన పెట్టుకోవాలి. అది ఎందుకు ఏంటో లాస్ట్లో చెప్తాను. పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టేసిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్నాము కదా సగము దోసకాయ ముక్కలు, దాంట్లో ఈ మిక్సీ కొట్టిన పేస్ట్ అంతా అయితే వేసుకోవాలి. వేసుకొని చక్కగా చేయితోటండి, మరి చేయితో ఏం కలుపుతున్నారో అనుకోకండి. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని కలుపుతున్నాము. చక్కగా కలిపేసుకొని ఇంకా టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుంటండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి అయితే ముందైతే పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ అలానే ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకుంటూ ఉంటుంది నా స్వామిరంగా. మన తూర్పు గోదావరి సైడ్ అయితే ఇలా చేస్తారండి. కంపల్సరీ అయితే మీరు ట్రై చేయండి. నేను చేశాను, చాలా బాగుంది. మీకు దోసకాయ పచ్చడి నచ్చితే మాత్రం లైక్ చేయండి.